ప్రేమ స్వరూపులారా, embodiments of love. భగవంతుని యొక్క లీలలు కాని, మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము, విమర్శించటము సులభమే. It's quite easy to criticize or to underestimate the miracles and the greatness, the mighty power of God. కానీ భగవత్తత్వము తెలుసుకొనుట చాలా కష్టం. Yet it's very difficult to know the divinity. బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది. When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad. అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇతనికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజార్లో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు. Further, Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk? See, that he దైవత్వం is యొక్క eating మాటలు much కూడాను actually. చాలా విచిత్రంగా ఉంటుంటాయి. The acts of the divinity are beyond our కేవలం comprehension. విచిత్రం మాత్రమే కాదు, Not only mysterious, అంతరార్థములతో కూడి ఉంటుంటాయి. they have inner significance too. తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నీ పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలకుని పోయి వెన్న గుట్టలుగా నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది. Mother caught hold of its hand of the son and went on telling, don't you find this material at your home? Why do you go to the neighborhood and steal the butter like that? Is not proper. నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థములు ప్రబోధించేటువంటి రీతిగా అమ్మా అమ్మా మన్ను తినంగనే శిశువున ఆ కుంటిన వెర్రిన అమ్మా అమ్మా నేనేమి చిన్నపిల్లవాడినా, లేక కొంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు. Krishna gave answer in indirect way, conveying his divinity. And he told Yashoda, Mother, am I a child to eat mud? Am I mischievous? Am I a fool or దైవత్వము mad? ఈ విధంగా కూడాను మానవత్వమునకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడాను అనేక విధములు బోధిస్తుంటాడు. Like this, God communicates, conveys indirectly. మానవునికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి. The things are not told directly because human life is confined and limited to the physical world. కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రమో అర్థం కావు. He cannot understand the ఇవి transcendental ప్రవృత్తులు, principles. కానీ అతని యొక్క చేష్టలన్నీ నివృత్తికి సంబంధించినటువంటివి. God's actions indicate the inward trend. ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించాలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి. Therefore, there should be a transformation in our routine outward expression. కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైన నిందాస్తుతులు చెప్తూ వచ్చారు. Basing on the worldly feeling, worldly thought, they blame God. కృష్ణుడు రేపల్లిలో ఉండింది 5వ సంవత్సరం వరకు మాత్రం. Krishna stayed there in Repella till he reached అట్టి 5వ age of సంవత్సరంతో 5. కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైనటువంటి రీతిగా ప్రవర్తించాడని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు. When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he ఆ acted తరువాత against the మొదలు norms of చేరిన తర్వాత society is మరి ridiculous. రేపల్లకే రాలేదు. And he didn't return to Repella thereafter. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థము చేసుకొనలేక యద్భావం తద్భవతి, తమ భావమునే భగవంతుని పైన కొన్ని ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతుడికి దూరం అయిపోతున్నారు. The divinity which is so sacred is not understood
we attribute our own worldly అసలు thought to దైవత్వం God. అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. First we have to know what divinity is. సర్వులు యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము. It is the total awareness present in everyone. కృష్ణుడు జన్మించాడు. Krishna is born. ఎక్కడ జన్మించాడు? Where? ఇతనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి? What are his properties? ఏమీ లేదు. Nothing. జైల్లో పుట్టాడు, He is born in a jail. నందుని ఇంట్లో పెరిగాడు, He has grown in మధురకు Nanda పోయి చేరాడు. and reached ఇతనికి Mathura. ఎక్కడుంది ఏ ప్రాపర్టీ? What is his ఏ property? ప్రాపర్టీ లేదు He అతను. has no property. జానుల భూమి అయినా లేదు, Not even a ఉన్నాయా fraction of పైసా that. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. No bank balance. కాబట్టి అతను జగత్తుకంత గొప్పవాడైపోయాడు. But he has become the greatest of all. అనగా ఏమిటి? What does it ఈ mean? ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు, It's not the worldly ఈ property. ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు. It's not the worldly money. ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే. They are all passing clouds. శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే. That which is permanent. నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు. Krishna was always in the state of కృష్ణుడికి bliss. రాములకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. You can know the difference between Rama and Krishna easily. కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని. Krishna first smiles and then acts. రాములకు మొట్టమొదటి పని, తర్వాత నవ్వు. Rama acts first, then smiles later. వీళ్ళను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు, It was Krishna who made women వీళ్ళ కోసం cry. ఏడ్చినటువంటి వాడు రాముడు. And it's Rama who cried for women. కాలు తొక్కించుకొని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు. It was Rama who was hurt and raged కాలు war. తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు. And it was Krishna who found a plea to fight with. అందరితోన యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు. In fact, Krishna started fighting with everybody. కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి. That is the gulf of difference between Treta age కృష్ణ and తత్వం Dwapara. అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వము. The nature of Krishna is one of bliss. రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యతా తత్వము. Rama stands for responsibility. సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం. Ramayana is meant to propagate రామ the word. ప్లస్ అయనం ఇది రామాయణం. Rama plus Ayanam is Ramayana. కృష్ణతత్వం అట్టాది కాదు, Krishna is not like that. జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది. Krishna has incarnated to teach the entire humanity. తాను దేనిని ఆశించలేదు, He didn't expect anything. దేనిని అంటగట్టుకోలేదు, And he didn't have any సర్వము attachment. ప్రజలకే అందిస్తూ వచ్చాడు. Everything he gave it to the కంసుని world. చంపాడు మేనమామ. He killed Kamsa's uncle. కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనులకు. And then Ugrasena was coronated. తాను తీసుకోలేదు. He didn't accept పాండవుల the kingdom. పక్షం పోయాడు, కౌరవులను ఓడించాడు, పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు, తాను కట్టలేదు. He defeated Kauravas. Pandavas were coronated, but he didn't take charge of తాను the kingdom. కిరీటం లేని రాజు, He is the king of రాజనిక రాజ kings. మహారాజ రాజా. He is the king of kings. ఏ రాజ్యము లేదు అతనికి, He has no kingdom. సర్వుల హృదయము అతని రాజ్యాలే. In fact, every human heart is his అలాంటి kingdom. సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము. It is only Krishna who taught this principle. కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి. In fact, every incarnation has got a message and a mission to propagate and share. గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు. All Gopikas came to Krishna and made all sorts of complaints. కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే. Whatever Krishna might say of fun, నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు. but he never uttered a కానీ laugh. అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి యొక్క స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు. But those who could not understand his అది అన్ని utterances యుగములు considered ఎందుకును ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది. this is the disease which comes in every age. గోపికలు వచ్చారు. Gopikas came. అర్ధరాత్రి వేళలో మా నిద్రలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే. In the midnight, he climbed the staircases of our mansions and tied up the plaits of the ladies who were fast asleep. Ask her, find out from him. యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పైరా? Yashoda asked, what job you have to visit other houses in the నిద్రబోవు midnight? స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట. కృష్ణ విడువుమురా నీ విడువుమురా. It seems you had been there in the midnight and did all the mischief and you returned. You కృష్ణుడు just give up the నవ్వుతూ death. చెప్తున్నాడట,
And ఏమని? Krishna started telling, smiling. అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, It means he is here and ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడి ఆత్మల మక్కువ. ఇలాంటి మాత్రమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి. Krishna has demonstrated, proved the hidden inner secrets that is here and there and everywhere. మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి. Another group of gopikas came. గొల్ల భామాలంతా కూడి చల్లలమ్మను బోవుచుండగా, చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు, అడుగావే తల్లి అడుగావే. When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he pelted stones. దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే, దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి, తల్లి తెలియాదే తల్లి తెలియాదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు. It was Krishna who said it was God who had hit, who had pelted the stones at the pots, indicating that he is God himself. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు. Like that he started explaining in a very clear way so as to be understood by his mother. అనేక పర్యాములు గొల్ల ఇండ్లకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు. Many times he visited the neighborhood ఈ and he పాలు stolen పెరుగుల milk. యొక్క స్వరూపం ఏమిటి? What is the form of the milk and curd? పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు, They are pure white. అనగా ఏమి, సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు. It means he expects the pious nature. పెట్టినది తినవు, You don't eat what is served. మన ఇంటిలోనే పెట్టినది తినవు, You don't eat what is served at గొల్లల home. పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. On the other hand, you visit the neighborhood and eat secretly all the butter over కృష్ణ, there. నోరంత వెన్న వాసన, We find the smell of the butter all over. ఊరంతయు ఆగడంబు, The whole mischief ఒకటే over. రద్దు, Is it fighting గోరంత everywhere? లేవు బాలా. You are after all a tiny tot. ఇంత చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి You పెట్టున్నారు. are so small, so young, tiny tot, but you మన are full ఇంటి of వెన్న mischief. నీకు రుచిస్తుందా? Don't you like our own మన butter? ఇంటి వెన్ననైనా నీకు రుచిస్తుంది You like the butter అని of the తల్లి neighbor. దండిస్తే అప్పుడు చెప్తున్నాడు. Then he started replying. అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది, It only means the heart of Gopika is పరిశుద్ధమైనటువంటిది, sacred and pure. స్వార్థములైనటువంటిది, It is selfless. నిస్వార్థమైనటువంటిది. It is selfless. నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. Whereas you have got the కనుక selfishness నేను of ఈ ఇంటి వెన్న attachment. నాకు అక్కర్లేదు. Therefore, I don't want your butter. స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను. The heart of Gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want their కనుకనే butter. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో, The hearts of those that are pure, ఎవరి స్వార్థరహితంగా ఉంటుందో, those which are selfless, అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను. I just catch hold of this such heart. చోర యశోదా కే బార్, నవనీత చోర గోపాల్, చిత్త చోరా యశోదా కే బార్, నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు. It's Krishna steals the heart of the Gopikas that are pure. లోకులంతా కూడాను ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తములు. What God has stolen here, Krishna, is heart. ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు. One day Gopikas were very much నిన్నము tired. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు. In fact, because of Krishna's mischief, they just వారికి haunted Krishna. జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు. He was teaching them the అయ్యో పాపం, wisdom. వారు చిత్తశుద్ధి గలవారు, They have got all the purity. స్వార్థరహితులైనటువంటి వారు, They are selfless. అమాయకులైనటువంటి గోపికలు. They are innocent. వారిని నేను తప్పించుకుని పోతున్నాను. I'm just running away from them. ఇతడు వారికి తప్పక నేను చిక్కిపోవాలి. This time I should be వారి trapped by them. చేతిలో నేను బంధింపబడాలి. I should allow నేను myself భక్త to be. పరాధీనుడను. In fact, I submit to my devotees. అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని should- సంకల్పించుకున్నాడు. He thought that he should not make his devotees suffer. కృష్ణుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు. They all could know the approach of Krishna coming చక్కగా over there. కంపౌండ్ అంతా కూడా నిలిచిపోయారు, చక్కగా సోల్జర్స్ మాదిరి గోపికలు. All Gopikas are waiting all around like ఎట్టపోతాడు soldiers. అని కనిపెట్టాలి అని. They wanted to find out where he would go. కృష్ణుడు అప్పుడు ఏం చేశాడు, ఉట్టి పైన ఉన్నటువంటి పాలంతా కింద పోశాడు.
And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground. ఆ యొక్క పాల లోపల రెండు పాదములు చక్కగా బాగా మెత్తగా తడుపుతూ వచ్చాడు. And then he made both of his feet wet by this milk over there. ఈ దృశ్యాన్ని చూచారు. The scene was noticed. అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు. All started hunting, running after him. తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో ఎవరికి తెలియదు. Where he ran, nobody could know. కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ పోయారు. Ultimately, basing on the footprints of Krishna, they could know where he is. అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. That then they could have గోపికలారా, wisdom. Gopikas, మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను. he said, surrender to my feet, then you'll know me. నాట్ సరెండర్, Follow my footprints. ఫాలో మై ఫీట్. Follow my footprints. నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి, You follow my footprints. అనుసరించండి, You follow. నేను చిక్కుతున్నాను Certainly. అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ఆ ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు. In order to demonstrate and give this teaching, he made his feet wet with milk. భగవత్ యొక్క తత్వము ఏదో హాస్యాస్పదంగా ఉన్న వారికి హాస్యాస్పదమే. ముండే మతిర్ భిన్న, తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి. As heads are different, as tastes differ, we have different thoughts. కనుకనే Naturally. భాగవతం అంటే ఏమిటి? భగవంతుని యొక్క కథనే భాగవతము. Bhagavata means the story of God. అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే. Therefore, Krishna's miracles are the basis that would teach us the divinity. కనుక ఈనాడు గోకులాష్టమి, Today is Gokulashtami. కృష్ణుడి పుట్టిన దినము. It's the birthday కృష్ణుడి of పుట్టడం Krishna. ఏమిటింది? What is fun of his birth? ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము. It's only the external form that's born. పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది. It's not the birthday. కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి. We have to follow the command. కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి. We have to follow his కృష్ణుడు command. వేరు, కృష్ణుడు వాణి వేరు కాదు. Krishna, స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. Bhagavan and his స్వామి message are వాణి not స్వామి, separate. వాణే స్వామి, స్వామి వాణి. Bhagavan, గీతనే is కృష్ణుడు, message. కృష్ణుడే గీత. Gita is Krishna. Krishna is Gita. కనుకనే వేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. So never given scope for any difference. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోపికమాల హారి చారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి బారి కృష్ణ జై గోపికమాల హారి చారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధ కృష్ణ జై గోపికమాల హారి చారి మాయి మీర మనవిగా కరణ మోహన మురళి దారి కృష్ణ జై
Radha, Krishna Jai. Krishna Jai, Krishna Jai, Krishna Jai, Krishna 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 Jai. Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Radha Krishna Jai.